ఆఫ్రికా దేశంలోనంతా ఎలుగుబంట్లను వేటాడడానికి వారు ఒక ప్రయోగాన్ని చేస్తారంట. రెండు వైపులా దారుగా ఉన్న ఒక కత్తిని వేసుకొని దానికి రక్తాన్ని రాస్తూ ఉంటారంట. అలాగా ఉల్లిపాయ పొరంతా దళసరి ఆరిపోతుంటే రక్తాన్ని రాస్తూ ఉంటారంట. ఎలుగుబంట్లు ఏ మార్గం గుండా వెళ్తాయో ఆ మార్గములో ఆ కొన పైకి ఉంచి భూమికి కింద భాగం ఉంచుతారంట. ఆ రక్తము వాసనకి ఆ ఎలుగుబంట్లు అలా నడుస్తూ ఆ వాసన చూసి వాటి నాలికతో ఆ యొక్క రక్తాన్ని నాకుతూ ఉండేటప్పుడు ఆ నాలికను ఈ రెండు వైపులా ఉన్న ఆ కత్తి ఆ దారు చీల్చుకుంటూ వెళ్ళిపోతుందంట. తన నాగుతూ ఉంటున్న ఆ నాలిక నుండి కారే రక్తము మరింత కారిపోతూ ఉంటుంది. తర్వాత అది కొంత దూరము ఆ బాధను తట్టుకోలేక వెళ్తూ అక్కడ చనిపోతుంది ఆ ఎలుగుబంటి. ఆ రక్తముకి విషము కూడా వారు కలిపి ఆ పదునైన కత్తికి రాయడం బట్టి ఆ ఎలుగుబంటి కొంత దూరం వెళ్ళి చనిపోతారు. అప్పుడు వారు ఆ ఎలుగుబంటి యొక్క చర్మాన్ని ఒలిసి చలిని కాపాడుకోవడానికి వారు దుస్తులుగా వాడుకుంటూ ఉంటారంట ఆ ప్రాంతంలో. హల్లెలూయా, హల్లెలూయా. నేనెందుకు ఈ ఉపమానాన్ని చెప్పాను అని అంటే, పాపము కూడా మొదట చాలా రుచిగాను మధురముగాను ఉంటుంది. చివరికి అది విషపూరితముగాను, చివరికి అది మరణముగాను మారిపోతూ ఉంటుంది. అందుకే ఈ భూమి మీద ప్రతి మనిషి కూడా ఏ జాతి అవ్వచ్చు, ఏ తెగ అవ్వచ్చు, ఏ భాష అవ్వచ్చు, మనుషులందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను చెప్పండి పొందలేకపోతున్నారని బైబిల్ వాక్యం తేటగా చెప్తున్నారు. మనమందరం కూడా పాపులమే. జన్మ కర్మ పాపాలు మనకి ఉన్నాయి. అవి కాకుండా ఈ భూమి మీద బ్రతుకుతున్న మనము కంటితోనూ, మాటతోనూ, నడతతోనూ, ఆలోచనలతోనూ, ప్రవర్తనలతోనూ కూడా పాపములు చేసిన వారమే. ఆజ్ఞ అతిక్రమించటమే పాపమని కూడా బైబిల్ వాక్యం చెప్తుంది. అయితే పాపులందరూ కూడా వారు పాపములో చచ్చిపోట దేవునికి ఇష్టము లేక దేవాది దేవుడైన ఆ తండ్రి మన పోలిక చొప్పున, మన రూపము చొప్పున ఆయన తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ భూమి మీదకి పంపించారు కదా. ఆయన్ని ఎవరైతే ప్రభువుగా అంగీకరించారో వారందరినీ దేవుని కుమార్తెలుగా, కుమారులుగా చేయడానికి తండ్రి ఇష్టపడ్డాడు.